ఇతని చంపి కాలచక్రాన్ని తీసుకోవడం తప్ప ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. ఏరా, కాలచక్రాన్ని ఇమ్మంటే ఇవ్వనని అడ్డు తిరుగుతావా? ఎవరు నువ్వు? నేనే నందినిని. మరి నువ్వు నా గంగవి కావా? గంగ రూపంలో ఉన్న నందినిని. ఆ రోజు మీ నాన్న స్త్రీ రూపం దాల్చిందని చెప్పింది నన్నేరా. మా నాన్నకి నీకు ఏంటి సమస్య? అది చెప్పేందుకు ఇప్పుడు సమయం లేదు. నాకు కావాల్సింది కాలచక్రమే. నిన్ను చంపితే కానీ కాలచక్రం తీసుకోలేని పరిస్థితి నువ్వు కల్పించావు. ఇవాళ నువ్వు చావడం తప్ప వేరే మార్గం లేదు. గంగా, గంగా, ఏంటి గంగా అలా చూస్తూ ఉండిపోయావు? నేను నిన్ను గుళ్ళు గోపురాలు తిరుగుతావు అన్నందుకు కోపం వచ్చిందా ఏంటి? నేను అందుకు అనలేదు. నువ్వెందుకు అనవసరంగా కష్టపడ్డావు? అది మాత్రమే కాకుండా నాన్న వెతుకుతున్నప్పుడల్లా నీ మనసు కరిగి నువ్వు ఆయనకి ఇచ్చినా ఇచ్చేస్తావు. అందుకే అన్నాను, దీన్ని నా దగ్గరే ఉండు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. చేతికి చిక్కిన కాలచక్రాన్ని చేజార్చుకుని వచ్చావే. ఇంతకన్నా మంచి అవకాశం మనకి దొరుకుతుందో లేదో తెలీదు. ఆ అరుణ్ణి చంపైనా నువ్వు ఆ కాలచక్రాన్ని తీసుకొచ్చుండాల్సింది. ఎందుకు నువ్వు ఆ విధంగా చేయలేదు చెప్పు. ఎందుకో నాకు తెలీదు. అతన్ని చంపి కాలచక్రాన్ని తీసుకుందామని అనుకున్నాను, కానీ అది నేను చేయలేకపోతున్నాను. నేనెందుకు ఈ బంగ్లాలో గంగగా నటిస్తున్నాను? ఆ కాలచక్రం నా ముందే ఉన్నా కూడా అది తీసుకోలేని పరిస్థితుల్లో నేనెందుకున్నానో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఎందుకు చెప్పనా? నీకు తన మీద ఇష్టం ఏర్పడింది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నువ్వు గంగలా నటించడానికి వచ్చావు, కానీ ఇప్పుడు ఏకంగా గంగలా జీవించడం మొదలుపెట్టావు. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద పగ తీర్చుకునే ఉద్దేశం నీకేమాత్రం లేకుండా వాళ్ళని కాపాడే ఉద్దేశమే ఎక్కువగా ఉందనిపిస్తోంది. నువ్వు అనుకున్నట్టు ఏం లేదు గాయత్రి. దేవసేనకి ఏమీ కానివ్వనని నువ్వు పుట్ట మీద ఒట్టేయడం నేను చూశాను నందిని. పసిపిల్లని కదా కాపాడుతానని చెప్పింది. మనకి శత్రువులు వీరభద్రం, విశ్వం, రాజశేఖర్, మాధవి. వీళ్ళు మాత్రమే. వాళ్ళని అంతం చేయడం, కాలచక్రం తీసుకోవడమే మన పని. నువ్వు పార్వతి పెద్దమ్మకు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయావా? మనకి ద్రోహం చేసిన ప్రతి ఒక్కరిని అంతం చెయ్యాలి. వాళ్ళ వంశంలో ఎవరిని వదలకుండా నిర్మూలించాలి. రాజశేఖర్ కుటుంబంలో ఉన్న అందరి మీద పగ తీర్చుకుంటారని ప్రమాణం చేశావు. ఇప్పుడు ఆ పిల్ల మీద, అరుణ్ మీద హఠాత్తుగా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది? ఈ రోజు ఆ పిల్ల మీద, అరుణ్ మీద ప్రేమ చూపుతావు, ఆ తర్వాత రాజశేఖర్ మీద కూడా నీకు కనికరం ఏర్పడుతుంది. గాయత్రి, ఎందుకని నా మీద కోప్పడతావు?